ఈ పూర్ణాత్మ గురించి తెలుసుకోవాలి. అంటే మనం ఆత్మచే నడిపించబడుతున్నాం. ఆత్మ మన శరీరంలో ఎంత ఉంటుంది అంటే 3% మాత్రమే ఉంటుంది. మనం అనుకుంటాం ఏమంటే శరీరం ద్వారానే ఆత్మ నడిపించబడుతుంది. కానీ యాక్చువల్‌గా అసలు ఆత్మ ద్వారానే మన శరీరం నడిపించబడుతుంది అనుకుంటాం. కానీ పూర్తి స్థాయిలో ఆత్మ మన శరీరంలో ఉండదు. కేవలం 3% ఉంటుంది. ఓకే. మిగతా అంతా బయటే ఉంటుంది. అయితే మనం మన మన ఆత్మని సృష్టి చేసింది మన పూర్ణాత్మ. మన శరీరాన్ని ఇవన్నీ ఎలా ఉండాలి శరీరం, ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏం పని జేయాలి, మనం ఆహ్, మన ఈ జన్మలో మనం ఏమేం పనులు జేయాలి, ఇదంతా డిజైన్ గూడా పూర్ణాత్మ డిజైన్ జేసి పెడుతుంది మనకి. పూర్ణాత్మ మన ద్వారా ఎదగడానికి ప్రయత్నం జేస్తుంది. మనం వేరు, పూర్ణాత్మ వేరు కాదు. 2 ఒకటే. కాకపోతే ఏంటంటే పూర్ణాత్మకి పూర్తి జ్ఞానం ఉంటుంది మన గురించి. మన జన్మలకు అన్ని జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. మనం ఏ జన్మలో ఏమేం తప్పులు చేసాం, ఏమేం నేర్చుకున్నాం, ఏమి ఆహ్, ఒప్పందాలు చేసుకొని దాన్ని పూర్తి చేయకుండా వచ్చాం. ఇవన్నీ ఉంటాయి అక్కడ దానిలో. అయితే మనం ఏంటంటే మనకు భూమి మీద స్వేచ్ఛ ఉంటది. ఫ్రీ విల్ అంటారు దాన్ని. ఆ స్వేచ్ఛని అనుసరించి మనం ఏ పని మీదైతే భూమి మీదకొచ్చామో అది చేయకుండా ఆ జన్మ కంప్లీట్ చేసుకొని కూడా ఎళ్ళే అవకాశం ఉంటుంది. కారణం ఏంటి అంటే, మనకున్న స్వేచ్ఛ ఒకటి, తర్వాత మనసు ప్రభావం, తర్వాత మాయ ప్రభావం భూమి మీద. ఇవన్నింటి కారణం చేత మనం వచ్చిన పని పూర్తి చేయకుండా, అధైర్యపడుతూ, ఆనందానికి దూరంగా ఉంటూ, గందరగోళంలో ఉంటూ, ప్రశాంతంగా ఉండకుండా, ఒక సరైన స్పష్టతతో ఉండకుండా వెళ్తూ ఉంటాం. అయితే ఇదంతా ఈ భూమి మీదకొచ్చినప్పుడు జరుగుతూ ఉంటది. భూమి మీదకొచ్చినప్పుడే ఏం జేస్తారు తెలివిగా చాలామంది చాలా మంది గాదు. ఈ భూమిని కంట్రోల్ చేసేవాళ్ళుంటారు. ఓకే. వాళ్ళంతా గూడా భూమిని కంట్రోల్ చేసేవాళ్ళు ఏంటి సార్ అంటే చీకటి శక్తులంటారు వాటిని. అంటే ఇప్పుడు వాటి కంట్రోల్ పోయింది పూర్తిగా. ఎలా అయితే మీ భర్త మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడో, ఎలా అయితే మీ భార్య మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందో, ఎలా అయితే మీ పిల్లలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారో, ఎలా ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేస్తారో, ఎలా అయితే బాస్ కింద పనిచేసేటోళ్ళని కంట్రోల్ చేస్తాడో అట్లా. ఓకే. అలా ఆ కంట్రోల్ అనేది ఒక స్థాయిలో ఉంటుంది మన దగ్గరైతే. వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే, మీరేడిస్తే చాలు మీ ఎనర్జీ వాళ్ళకెళ్ళిపోతుంది. మీరు బాధపడితే చాలు మీ ఎనర్జీ వాళ్ళకెళ్ళిపోతుంది. మీరు భయపడితే చాలు మీ ఎనర్జీ వాళ్ళకెళ్ళిపోతుంది. మీ దగ్గర చాలా ఉంటుంది. నా పేరుతోనే ఎవరో జాయిన్ అయ్యారు మహానుభావులు. పేరు మార్చుకోండమ్మా జాయిన్ అయిన వాళ్ళు ఎవరో గాని. అయితే ఇదంతా వాళ్ళు మీరు జన్మ తీసుకోవడానికి ముందే పేరు మార్చుకోండి సుకన్య గారు. ఇక్కడ మీరు జన్మ తీసుకోవడానికి ముందే మీ లోపల అన్నీ చొప్పిచ్చేసి పంపించుంటారు రకరకాలుగా. ఆ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళకుండా చేతిలో ఉండే విధంగా. అవన్నిటిని మనం ఇంప్లాంట్స్ అంటాం. అవి తీసేయడం చాలా మటుకు జరిగింది. ఈ క్లాస్‌లకి హాజరయ్యే వాళ్ళందరికీ ఆ కంట్రోల్ అనేది పోతుంది ఆల్‌మోస్ట్‌గా. నెక్స్ట్ టైమ్ మనం క్లాస్ చేసినప్పుడు ఆ సమయం చూసి అప్పుడు ఇంప్లాంట్స్ మీద ప్రత్యేకంగా క్లాస్ చేసి తొలగించుకోవడం కూడా చేద్దాం. అదే కారణం అది కూడా ఒక కారణం. మీరు స్పిరిచువాలిటీ నుంచి దూరంగా ఎళ్ళడం, ఒక మంచి మాస్టర్ ఏదైనా ఉంటే గనుక వాళ్ళ నుంచి దూరంగా ఎళ్ళడం, రకరకాలుగా మీరు డిస్టర్బ్ అవ్వడం, ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటది. అనారోగ్యాలు రావడం, మీ కంట్రోల్ ఎళ్ళిపోవడం. ఇవన్నీ మనకు అదుపులోకి రావాలనంటే, మనం మన పూర్ణాత్మతో అనుసంధానమై ఉండాలి. పూర్ణాత్మ ఒక పని మీద మనల్ని ఇక్కడికి పంపించింది. మనం నేర్చుకున్నదంతా పూర్ణాత్మకెళ్తుంది. ఇప్పుడు నా పూర్ణాత్మకంతా గూడా నేను నేర్చుకున్నదంతా ఎళ్తది. అయితే ఆ నేర్చుకున్నదంతా గూడా పూర్ణాత్మకెళ్తుంది కాబట్టి, పూర్ణాత్మ మీకు ఈజీగా గైడ్ చేయగలుగుతాడు.
మీ పని మీరిక్కడికి వచ్చిన పని ఈజీగా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజు అర్థం ప్రక్రియ చేస్తేనే ఈ భూమి మీద నుంచి విముక్తులవుతారు. అసెన్షన్. అసెన్షన్ గురించి క్లాసులు తీసుకొని చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. ఏం తెలీదు చాలా మందికి? సెల్ఫ్ లవ్ అనేది ఉంటేనే ఈ భూమి నుంచి మనం అసెండ్ అవుతాం. భూమి నుంచి వెళ్ళిపోతాం. ముక్తిని పొందుతామని. సెల్ఫ్ లవ్ అంటే మనని మనం ఎక్కువగా ప్రేమించుకోవడం ఇతరుల కంటే కూడా. కానీ స్వార్థానికి, ప్రేమించుకోవడానికి మధ్యలో చిన్న గీత ఉంటుంది. ఆ గీతను మనం అర్థం చేసుకొని మన మన స్వప్రేమను మన దగ్గర పెట్టుకుంటే ఇతరులు మనల్ని కంట్రోల్ చేయకుండా ఉండేలాగా, మన కంట్రోల్ అంతా ఇతరులకు ఇవ్వకుండా ఉండేలాగా ఉన్నప్పుడే మీరు విముక్తులవుతారు. అప్పటిదాకా విముక్తి సాధ్యం కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే సాధ్యమవుతుంది. దానికున్న మూలమైన ఆహ్, సాధనం ఏదైనా ఉంది అనంటే అది అద్దం ప్రక్రియ. ఈ అద్దం ప్రక్రియ మీరు ప్రతిరోజు చేస్తే మీరు సెల్ఫ్ లవ్‌తో ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరు చక్కగా ఇతరులను మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీ స్వేచ్ఛకు అనుగుణంగా మీరు జీవించగలుగుతారు. అద్దం ప్రక్రియ ప్రతిరోజు 2 సార్లు చేస్తేనే సాధ్యమవుతుంది. అలాగే మరి ఎన్నో కర్మలు తెచ్చుకోనున్నారు గదా! ఆ కర్మలన్నీ కూడా తొలగించుకోవాలి అనంటే వాళ్ళని మీరు అంగీకరించాలి. వాళ్ళకి ప్రేమ ఇచ్చాలి. వాళ్ళను క్షమాపణ అడగాలి. వాళ్ళు కృతజ్ఞతలు గూడా చెప్పాలి. మీకు చాలా నేర్పించడానికి వచ్చారు కాబట్టి. అయితే అదంతా కూడా ఈ అద్దం ప్రక్రియలో జరుగుతుంది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఈ విధంగా చెప్పే విధానం కాకుండా మీకు ఏ విధంగా చెప్పినా సరే సెల్ఫ్ లవ్ అంటే ఇది కాకుండా ఇది పార్ట్ 1 యాక్చువల్‌గా. పార్ట్ 2 వేరే ఉంటుంది. ఆ పార్ట్ 2 వాళ్ళు చెప్పినా, ఈ పార్ట్ 1 చెప్పినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు పూర్తి స్థాయిలో. ఇవి 2 కాకుండా వేరే ఏది చెప్పినా నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం జరగదు. ఓకే. పూర్ణాత్మ మిమ్మల్ని చాలా ఇదిగా ప్రేమిస్తుంది. షరతులు లేకుండా. మీరు మిస్టేక్స్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మీకు. మీరు ఈ క్లాస్‌కి అటెండ్ అవ్వాలి తప్పనిసరి అని. మీరు అటెండ్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. ఏదో ఒక విధంగా మిమ్మల్ని దారిలో పెట్టి పూర్ణాత్మ ఏ కారణం చేతైతే మీకు జన్మనిచ్చిందో, ఆ జన్మని సార్థకత చేయడం కోసం ప్రతి క్షణం తపిస్తూనే ఉంటుంది. తల్లి, తండ్రి కన్నా మించిన ప్రేమతో. అంటే బహుశా విశ్వంకి ఉన్నంత ప్రేమతో సమానంగా ఉండొచ్చు బహుశా. అయితే చాలా మందికి మీ పూర్ణాత్మ ఎవరో కూడా తెలీదు. మీలో చాలా మందికి. పూర్ణాత్మ ఎవరో కూడా తెలీదు. అయితే మీ పూర్ణాత్మ మీకు కనిపించని భగవంతుడే అయ్యుండొచ్చు. ఎక్కడో భగవంతుడే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు తెలిసిన మాస్టర్ అయ్యుండొచ్చు. లేదనంటే మీకు తెలిసిన భగవంతుడు అయ్యుండొచ్చు. మీకు తెలియని భగవంతుడు కూడా అయ్యుండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు. ఓకే. ఎందుకంటే కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారున్నారు. మన గురుగారు. అయితే నేనొకసారి కాస్మిక్ వ్యాలీకెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ కాస్మిక్ వ్యాలీలో సరోజ గారు చూసుకుంటారన్నట్టు. కాస్మిక్ వ్యాలీనంతా. ఆవిడ చెప్పారన్నట్టు. ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటా. "నీకు తెలుసా నా పూర్ణాత్మ గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు" అని చెప్పి. అదెలా సాధ్యం అని అనుకున్నాను నేను. తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను నమ్మలేని నిజాలు కొన్ని తెలిసాయి. కానీ ఆ నమ్మలేని నిజాల వెనక నాకు ముందు నుంచి ఒక నమ్మకం ఉంది. ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ మనం రెండిటిని చేశాక సెకండ్‌లో మనం పూర్ణాత్మ మీద, విశ్వశక్తి మీద చేస్తాం. అయితే పూర్ణాత్మ ఎప్పుడన్నా మీ మీద కోపానికొచ్చి మీకు దూరంగా ఉంటే, లేదనంటే ఆహ్, ఆయన గైడ్ చేయలేని సమయంలో మీకు స్పిరిచ్యువల్ గైడ్ చేస్తారు. మీ ఆధ్యాత్మిక ఎప్పుడూ ఉంటారు పక్కనే మీకు కనబడకుండా. ఓకే. వాళ్ళు అంతా ఆహ్, కూడా మీకు ప్రేమతో సహాయం చేయడానికొస్తారు.
ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న చోట గత కొద్ది నెలలో, సంవత్సరం నుంచో 50 పైనే మాస్టర్లు, హాస్టల్‌లో కూర్చొని ఉంటారు. ఇక్కడే ఉంటారు రెగ్యులర్‌గా. ఓకే. అయితే వాళ్ళు నాతో ప్రయాణం చేస్తున్నారు అలాగే. నేను చేసేవన్నీ చూస్తూ, చేస్తూ వస్తున్నాను. అది నాకు రీసెంట్‌గా తెలిసింది. అలాగే మీ వెంట గూడా మీకు అవసరమైన వాళ్ళు ఎవరో ఒక్కరన్నా, ఇద్దరన్నా ఉంటారు ఖచ్చితంగా. ఓకే. మిమ్మల్ని గైడ్ చేయడానికి, మీరు తప్పుదారి వెళ్తుంటే, లేదా మీరు ఆధ్యాత్మికంగా దూరం వెళ్తుంటే, మిమ్మల్ని గుర్తు చేయడానికి మీకు సహాయం చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనిషి స్థితిని బట్టి, ఆ మాస్టర్ స్థితిని బట్టి వాళ్ళు సహాయం చేయడానికి రావచ్చు. లేదంటే వాళ్ళ ఆ మాస్టర్ జ్ఞానాన్ని వినడానికి రావచ్చు. ఓకే. ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఈ పూర్ణాత్మ మీకు తెలిస్తే గనక అప్పుడు మీకింకా ఇంకా మీ జీవితాల్లో ఉన్న సమస్యలు చాలా తొందరగా సాల్వ్ జేసుకోవచ్చు. పూర్ణాత్మ ఎవరో తెలుసుకొని, మీ పూర్ణాత్మతో కనెక్షన్‌లో ఉంటే మీరింకా తొందరగా సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఇది పార్ట్ 1 పూర్ణాత్మకు సంబంధించి. పార్ట్ 2 వేరే ఉంటది మళ్ళీ. దీనికి ముందు మీరు స్పిరిచ్యువల్ గైడ్స్ అందరితో కనెక్షన్‌లో ఏర్పడాలి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆత్మగా పుట్టినప్పటి నుంచి ఎన్ని జన్మలైతే తీసుకున్నారో అన్ని జన్మల్లో కూడా ఎంతోమంది గైడ్స్, ఏంజెల్స్ మీకు సహాయం చేశారు. మీరు నిర్లక్ష్యం చేసి వారిని పక్కన పడేసుంటారు కొంతమందిని. కొంతమందిని ఆహ్, ఇంకా పట్టుకొని ఉండొచ్చు. అలా వదిలేసినప్పుడు వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందనంటే వాళ్ళింక మిమ్మల్ని కూడా వదిలేస్తారు. అయితే ఒకతను వాళ్ళ మదర్ ద్వారా వచ్చిన చిన్న పాయింట్ నుంచి ఈ సంకల్పం సృష్టి జరిగింది. నాగరాజు మాస్టర్ ద్వారా. అయితే మీకు అతనికి ఆ సంకల్పం ఇచ్చాను నేను. సంకల్పం ఇచ్చాక జాబ్ గురించి ఆయన ఫోన్ చేస్తున్నాడు ఒకాయనకి. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తడు. చాలా సార్లు. ఈ సంకల్పం చేశాక అతను ఫోన్ ఎత్తాడు. ఇప్పుడు మనం చేయబోయే సంకల్పం. తర్వాత మీరు కొంతమంది ఎక్కువగా మగవాళ్ళు డ్రెస్సులేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మగవాళ్ళా, ఆడవాళ్ళా వాళ్ళే ఆలోచించాలి. నైట్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు, స్త్రీ కట్టుకోవాల్సిన చీరలు పక్కన పడేసేసి, పంజాబ్ డ్రెస్‌లు పక్కన పడేసేసి, టీ షర్ట్‌లు, జీన్స్‌లు ఆ! వేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ఇక్కడ నాగరాణి గారు లేరు గానీ, నాగిని నాంపల్లి గారు ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి. ఆవిడ మా ఆహ్, నేను చూసిన అందరిలో తను ఒక్కతే తన పిల్లలకి ఎప్పుడు కంప్లీట్‌గా గౌనేస్తది. గౌను తప్ప ఇంకేమెయదు. తనని గూడా అన్ ఆహ్, నాగిని గారిని గూడా నేనెప్పుడూ గూడా అసలు పంజాబ్ డ్రెస్సు లేదంటే చీరలో తప్ప ఇంకా వేరే దేనిలో చూడలేదు. టీ షర్ట్‌లు, పాయింట్లు ఇలా ఎప్పుడు చూడలేదు. ఓకే. మీరెప్పుడైతే పురుషుడు గొప్పవాడు స్త్రీ కన్నా అని నమ్ముతారో లోపల నుంచి, అప్పుడు పురుషుడు ఏది చేస్తాడో అది చేయాలనుకుంటారు మీరు. అసలు నేను స్త్రీని పురుషుడి కంటే గొప్పవాడిని అని నమ్మడం ఎంత కష్టమో తెలుసా? ఆ లెక్కన నాగిని గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. స్త్రీ, స్త్రీ మాత్రమే జననం జ మీకు ఒక మనిషికి, ఒక వ్యక్తికి జన్మనివ్వగలుగుతది. పురుషుడికి అది సాధ్యం కాదు. పురుషుడు లేకుండా జరగదు. కానీ 9 నవమాసాలు మోసి కనాలనంటే అది ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. కానీ మీరేం చేస్తున్నారు? మీ స్త్రీ తత్వాన్నే మీరు ప్రేమించట్లేదు. స్త్రీ అంటే స్వేచ్ఛాజీవి కాదని, స్త్రీ అంటే ఆనందంగా ఉండకూడదని, స్త్రీ అంటే ప్రశాంతంగా ఉండకూడదని, ఇలా రకరకాలుగా ఎన్నో ఉచ్చులు బిగించుకొనున్నారు మీరు. అది కాదన్నట్టుగా, అది సరిపోదన్నట్టుగా స్త్రీని ఏం జేశారు? సినిమాల్లోకెక్కిచ్చారు. సినిమాల్లో ఆట బొమ్మ జేశారు. అది సరిపోలేదు. ఇప్పుడు ఇంట్లో, బయట కూడా ఆట బొమ్మని జేస్తున్నారు. ఇష్టమున్నట్టుగా బట్టలేసుకొని తిరుగుతున్నారు. టైట్ డ్రెస్‌లేసుకుంటారు. మీకు తెలుసా? ఆడవాళ్ళందరికీ
మిమ్మల్ని ఈ కంటి చూపుతో చూసేవన్నీ కూడా సృష్టి జరుగుతాయి. మిమ్మల్ని చూసే వాళ్ళంతా మీ నుంచి ఏం కోరుకుంటారో మీకు తెలుసా? ఏదైనా కోరుకోవచ్చు. దానివల్ల బలయ్యేదెవరు? దానివల్ల నష్టపోయేదెవరు? ఎవరు నష్టపోతారు? ఆ విషయం అర్థం చేసుకున్న వాళ్ళంతా నిండుగా బట్టలేసుకొని ఉండండి. మాయా పురుషాధిక్య ప్రపంచంలో పురుషుడు స్త్రీని అదుపు చేస్తూ పూర్తిగా అన్ని రకాలుగా కంట్రోల్ తీసుకుంటాడు. అంటే ఇది పురుషుడు చేస్తున్న పని కూడా కాదు చెప్పాలంటే, చీకటి శక్తులు చేస్తున్నారు. ఎంతసేపు మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోవాలని తాపత్రయం పడుతున్నంత కాలం మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. మీరొచ్చిన పని భూమి మీద ఎప్పటికీ సమాప్తం కాదు. సమాప్తం కావాలి అంటే మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోవడం తగ్గించండి. ఎక్కడ ఏది జరిగినా, ఏ పని మీద ఎళ్తున్నా, ఆ పని మీద శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని ఇతరులు చూస్తున్నారా? లేదా? ఇతరులు నన్ను చూడాలి అనే విధంగా ఉండకుండా, ఇతరులకు అవకాశం ఇవ్వకుండా, ఇతరులు మన పైన వ్యామోహం పెంచుకొనివ్వకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. తర్వాత ఈ పురుషుడిని మీరు ఎక్కువగా పురుషతత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా తెలిసి తెలియక బట్టలు పురుషులవే యేసుకుంటా ఉంటారు. పురుషుడిలాగా మాట్లాడదామని చూస్తూ ఉంటారు. పురుషుడిలాగా నడుద్దామని చూస్తూ ఉంటారు. పురుషుడిలాగా ఉద్యోగం చేద్దామని చూస్తూ ఉంటారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం స్త్రీకి లేనే లేదు వాస్తవానికి. ఉద్యోగం చేయాల్సొస్తే టీచర్ జాబ్ సరిపోతుంది. అంతకు మించి చేయడం అనేది నిరూపించుకోవడానికే చేస్తున్నారు. తెలిసి తెలియక మాయలో ప్రయాణం చేస్తూ. ఓకే. స్త్రీ ఇంటిలో నిర్వర్తించే బాధ్యత పురుషుడు ఎప్పటికీ నిర్వర్తించలేడు. పురుషుడిలో స్త్రీలో ఉన్నంత ప్రేమతత్వం ఉంటే తప్ప, అది ఎంతమందికుంటుంది? 100 మందిలో, 100 మందిలో ఐదుగురికి కూడా ఉండే అవకాశం లేదు. అది స్త్రీ యొక్క గొప్పతనం. స్త్రీ ఏం చేస్తుంది? ఉద్యోగాల కోసం, సంపాదన కోసం అని బయటికి పరిగెత్తి, తను తన లోపలున్న పేషెన్స్‌ని, తన లోపలున్న ప్రేమతత్వాన్ని, సహనాన్ని కోల్పోతుంది. అలా అది కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? పిల్లల పెంపకం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇద్దరు జాబ్‌లు చేస్తారు. పిల్లల్ని డే కేర్ సెంటర్‌లో ఏస్తారు. ఎందుకు కనడం పిల్లల్ని? అందుకే ఈ మధ్యన కొంతమంది పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లల్ని కనొద్దని డిసైడ్ చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా మాయలకెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన అవసరం వస్తే కేవలం నేను గైడ్ చేసేది ఆడవాళ్ళకి టీచర్ జాబ్ మాత్రమే చేయండి. వేరేది అవసరం లేదు మీకు. అవసరం అనిపిస్తే మీరు సృష్టించుకున్నారు, మీరక్కడ ఉన్నారు అనంటే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ చూడండి, మీరు బిజినెస్ చేయొచ్చు. జాబ్‌లే చేయాలని ఏం లేదు. ముఖ్యంగా మొన్నటి వరకు నేను బ్యాంక్ జాబ్ చేయకండి అని చెప్పాను గానీ, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే నాన్ ఐటీ జాబ్‌లోకెళ్ళకండి. ఐటీ రిలేటెడ్ జాబ్‌లోకెళ్తే ఐటీ రిలేటెడ్ ఆర్ స్కిల్డ్ జాబ్‌లోకెళ్ళారనుకోండి. స్కిల్డ్ జాబ్‌లోకెళ్తే మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మీ స్కిల్స్‌కి వాళ్ళు నమస్తే పెట్టాల్సింది తప్ప, ఇంకా వాళ్ళేం అననీకుండదు. వాళ్ళ ఇగోకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఉండదు. స్కిల్డ్ జాబ్ అయితే గనక మీకక్కడ ఎవరి డామినేషన్ మీ మీద ఉండదు. నాన్ ఐటీ జాబ్‌లలో అన్నిట్లలో స్కిల్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు. ఐటీ జాబ్‌లలో అయితే స్కిల్స్ ఉంటాయి. అయితే ఏఐ గురించి మీకు తెలవాలి కాబట్టి ఆటోమేటిక్ అంటారు కదా! దాని పేరేం పేరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ గురించి ఒక విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటిది? చాట్ జీపీటీ గానివ్వండి, ఇంకేదైనా తీసుకోండి. గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఏఐ కిందకే వస్తుంది. పేరు మార్చి ఏఐ అని పెడుతున్నారు. అది కూడా మాయ. ఏఐ అంటే ఏంటి? ఇప్పుడు ఒక క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ రావడం. ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఎలా వస్తుంది? అడగగానే ఎలా వస్తుంది? మీరు ఆ క్వెషన్ అడుగుతారని ముందే వేరే వాళ్ళంతా ఆ క్వెషను దానికి ఇచ్చి ప్రోగ్రామింగ్ జేసి, దానికి ఆన్సర్ ఇది ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికంతా సెట్టింగ్ జేసి పెట్టేసారు. ప్రశ్నలన్నింటికి మీరయ్యే ప్రశ్నలన్నింటికి ప్రశ్నలు, జవాబులు అన్నీ దానిలో ఫీడ్ చేసి పెట్టారు ఆ అప్లికేషన్‌లో.
ఫీడ్ చేసి పెట్టారు కాబట్టి అది ఆన్సర్ చేస్తుంది. మనిషి లేకుండా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయలేదు. ఓకే. ఏ ఏఐ అయినా సరే, ఏ ఏఐ అయినా అదొక అప్లికేషన్ మాత్రమే. అది మనిషి సహాయ సహకారాలతోనే పనిచేస్తుంది. దానివల్ల ఉద్యోగాలు పోతాయి, ఇబ్బందులయితాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ కింది లెవెల్ ఉద్యోగాలు పోవడానికైతే అవకాశం ఉంది. పై లెవెల్ ఉద్యోగాలు మాత్రం పోవు. ఇఫ్ యూ ఆర్ స్కిల్డ్ ఎనఫ్, మీరు మీరు మీ సామర్థ్యత ఎక్కువగా ఉంది అంటే, మీరు మీ జాబ్‌లకి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు తర్వాత పూర్ణాత్మత అయిపోయినంక స్పిరిచ్యువల్ గైడ్స్ వాళ్ళతో మనం ప్రతిరోజు ఆ సంకల్పం ప్రతిరోజు చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ మనకు గైడ్ చేస్తారు. ప్రతిరోజు చేయకపోయినా సరే, అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 2 సార్లు చేయగలిగినా సరే, మీరు స్పిరిచ్యువల్ గైడ్స్ మీకు సహాయం చేస్తూ ఉంటారు. తర్వాత ఈ స్త్రీ పురుష తత్వ బ్యాలెన్స్ అనేది తల్లిదండ్రులకు కూడా కారణం ఉంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నాకు మగ పిల్లాడే కావాలి అని అనుకుంటుంది తల్లి. కడుపులో ఉన్నది ఆడపిల్ల. ఆడపిల్ల, ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని ఇబ్బందులు పడుతుంది అని అనుకుంటున్నారు కానీ, అసలు స్త్రీ లేకపోతే ఈ కలియుగం ఎప్పుడో అంతమైపోయేది. స్త్రీలో ఉన్న సహనం, ప్రేమతత్వం వల్లే ఈ కలియుగంలో ఎన్నో హింసలు ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే, ఆమెలో ఉన్న ప్రేమతత్వం, సహనమే ఈ భూమిని ఇంకా రక్షిస్తూ వస్తుంది. ఎప్పుడైతే మీరు పురుషుడిలాగా అన్నీ అన్వయించుకొని అన్నీ చేయాలనుకుంటారో, అప్పుడు మీ లోపలి సహనం, ప్రేమతత్వం గూడా పోతుంది. పోకుండా ఉండాలి అనంటే మిమ్మల్ని మీరు గుర్తించాలి. స్త్రీ పురుషుడి కంటే ఒక మెట్టు పైనే అన్న విషయాన్ని గుర్తించాలి. ఓకే. విష్ణుమూర్తికి, తర్వాత లక్ష్మీదేవికి నాకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ గొడవై, వైకుంఠంలో గొడవై, వాళ్ళు విడిపోయి, వచ్చి భూమి మీద జన్మ తీసుకొని ఒకరినొకరు నిరూపించుకుందామని ప్రయత్నం చేసే ప్రయాణంలో చీకటి శక్తులు అవకాశాన్ని తీసుకొని స్త్రీలందరిని ఆడిస్తూ వచ్చాయి. ఆ విష్ణుమూర్తియో లేకపోతే పురుషుడో వాళ్ళు కూడా ఏమంటే స్త్రీని డామినేషన్ చేస్తూ ఆహ్, అణగదొక్కుతూ చీకటికి సహాయం చేస్తున్నట్టుగా ముందుకెళ్ళడం జరిగింది. ఓకే. ఆ కారణం చేత విష్ణుమూర్తిది ఎంతో కొంత పాత్ర ఉంది. నాకు తెలిసినంత వరకు. ఓకే. అంటే ఇక్కడ స్త్రీ మీద ఏదైతే కంట్రోలింగ్ అనేది జరుగుతుందో, అదుపు చేయడం అనేది, అందులో నాకు తెలిసినంత వరకు విష్ణుమూర్తి కూడా తెలిసి తెలియక భాగస్థుడయ్యాడు. కలియుగం, కలియుగ ప్రభావం అయ్యుండొచ్చు. ఓకే. అయితే దానికోసమని మనం ఆడవాళ్ళందరూ విష్ణుమూర్తిని, మగవాళ్ళందరూ ఆహ్, లక్ష్మీదేవిని క్షమించాల్సి ఉంటుంది. క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఓకే. అది కూడా చేద్దాం. తర్వాత ఈ విష్ణువు అయినా లేదంటే ఆహ్, విష్ణు విష్ణు ధ్యానం ఆయన హ్మ్. విష్ణువు విషయం గాకుండా ఇప్పుడు శివుడిని తీసుకుంటే, ఆంజనేయ స్వామిని తీసుకుంటే, అందరిని గమనిస్తే మీరు ఆహ్, ఏంటి మామూలుగా ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏం తీసుకొని ధ్యానం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ విశ్వశక్తిని తీసుకొని ధ్యానం చేస్తున్నారు. విశ్వశక్తి వల్లనే వాళ్ళెదిగారు. ఓకే. ఈ విశ్వశక్తి ఎంతో మందిని ఎదిగేలాగా చేసింది. ఎంతో ఉన్నతంగా పెరిగేలాగా చేసింది. బాధపడితే జీవితంలో ఏ మార్పులు జరగవు మాస్టర్స్. అర్థం ప్రక్రియ ప్రతిరోజు చేస్తే జరుగుతాయి. లాస్య రమేష్. ప్రతిరోజు అర్థం ప్రక్రియ చేయండి. చేస్తే జీవితంలో మార్పులొస్తాయి. మీరెంత బాధ మిమ్మల్ని హయ్యర్ వైబ్రేషన్ నుంచి అంటే ఆనందం నుంచి దుఃఖానికి లాగడానికి ఎంత టైం పడుతుందండి? ఒక్క క్షణం చాలు. లేదా ఒక్క నిమిషం చాలు. మీ అందరిని ఓకే. నాలాంటి మాస్టర్స్ వేరు విషయం. మీ అందరిని ఆనందం నుంచి దుఃఖం వైపు తీసుకురావడానికి ఒక్క క్షణం లేదా ఒక్క నిమిషం చాలు. మరి తిరిగి మళ్ళీ ఆనందానికెళ్ళాలంటే
సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నెలలు పట్టొచ్చు. సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మిమ్మల్ని లాగకుండా గట్టిగా ఆనందం వైపే ఉండేలాగా చేయడానికే నేను మీ అందరికీ అద్దం ప్రక్రియ ఇచ్చాను. ఓకే. అయితే ఆ అద్దం ప్రక్రియని చేస్తున్న వాళ్ళందరికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చేస్తున్న వాళ్ళందరికీ శతకోటి కృతజ్ఞతలు. చెయ్యాలి, చెయ్యాలి అనుకోని తపన పడుతూ చేయని వాళ్ళందరికీ ఆ భగవంతుడు లేదా విశ్వం వాళ్ళకి అడ్డులు తొలగిపోయి చేసేలాగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అయితే విశ్వం ఎంత ప్రేమతో ఉంటుందంటే అన్‌కండిషనల్‌గా ఉంటుంది. మీరు ఏది చేసినా కరెక్టే అంటుంది. కానీ దానికి కర్మను మాత్రం అనుభవించాల్సి ఉంటుంది. మీరు విశ్వాన్ని మీరు ఏది అడిగినా మీకిస్తుంది. మీరు నమ్మకంతో అడగాలి. కానీ స్వార్థంగా ఉండకుండా నిస్వార్థంగా ఉండాలి. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా ఎళ్ళండి. ఎక్కడికన్నా ఎళ్ళండి. మిమ్మల్ని పసిపిల్లల్లాగా స్వీకరించగలగాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఎందుకు పసిపిల్లల్ని చూస్తే ముద్దేస్తుంది. ముద్దాడకుండా మనం అక్కడి నుంచి పోలేము. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారో వాళ్ళతో మాట్లాడాలనిపిస్తది. వాళ్ళని ముద్దాడాలనిపిస్తది. వాళ్ళని హగ్ చేసుకోవాలనిపిస్తది. ఎవరైతే ఆ అన్‌కండిషన్‌లో ప్రేమతో ఉంటారో. మీరు ఓ స్థాయి ఒక్క మెట్టు దగ్గరే ఇంకా ఆగిపోయున్నారు. ప్రతిరోజు అద్దం ప్రక్రియ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిస్తే గాని మీరు ఆ స్థితికెళ్ళలేరు. ఆ స్థితికెళ్ళడానికి ముందు ఫస్టు మీరు ప్రతిరోజు అద్దం ప్రక్రియ చేయాలి. మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు మినిమమ్ ఇబ్బంది పెట్టకుండా బ్యాలెన్స్ అవ్వాలంటే ప్రతిరోజు మీరు 2 టైమ్స్ అద్దం ప్రక్రియ చేయాలి. ధ్యానం గూడా తప్పనిసరిగా చేయాలి. ధ్యానం ఒక అరగంట చేసినా పర్లేదు. అరగంట నుంచి గంట సమయం చేసినా పర్లేదు. మిగతా సమయమంతా అద్దం ప్రక్రియకు, హృదయం ప్రక్రియకు కేటాయించండి. ఓకే. అయితే విశ్వం మీకెప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. మీరేదడిగినా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. మీ యొక్క భావన మీకు నమ్మకం ఉండాలి. విశ్వం పైన నమ్మకం ఉండాలి. నిస్వార్థంతో ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పటిదాకా అది సాధ్యమవ్వదు. 2 గ్రూపుల్లో కలిపి దగ్గర దగ్గర 500 మంది ఉంటే ఇక్కడికొచ్చేది 34 మంది. ఎందుకు 34 మంది మాత్రమే ఇది నాకు అవసరమని గట్టిగా నమ్మారు. తర్వాత దీని విలువేందో తెలిసిన వాళ్ళు. రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అనుకుంటే, ఆ రేపు ఎప్పటికి రాదు. అదే పెద్ద మాయ. ఆ రేపు ఎప్పటికి రాదు. ఈ క్షణం నుంచి మీరు పక్కకు జరిగారంటే, ఇంకా ఆ రేపనేది ఎప్పటికి రాదు. ఓకే. అలా ఆ రేపులు పోయి, 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 పోయి సంవత్సరాలు, నెలలు గాదు, వారాలు గాదు, సంవత్సరాలు గూడా గడిచిపోయాయి చాలా మందికి. ఓకే. ఇకనైనా ఈ క్షణంలో ఉంటూ, చేస్తూ గడపండి. ఓకే. ప్రతిరోజు ఎక్కువ సార్లు మీరు అద్దం ప్రక్రియ చేయగలిగితే, ఎక్కువ సమయం చేయగలిగితే తొందరగా విడుదలవుతారు. ఇప్పుడు ఒక చోటుకెళ్ళాలి మనం. మనకి వెళ్ళడానికి సైకిలుంది. ఓకే. టూ వీలర్ ఉంది. త్రీ వీలర్ ఉంది. ఫోర్ వీలర్ ఉంది. ద్విచక్ర వాహనం, త్రిచక్ర వాహనం, షట్చక్ర వాహనం ఉన్నాయి. అలాగే ఏరోప్లేన్ ఉంది. అలాగే రాకెట్ గూడా ఉంది. ఎట్లాగో అక్కడికే గదా ఎళ్ళాల్సింది. పోదాం మెల్లగా తొందరేముంది అనుకున్న వాళ్ళు సైకిల్ మీద పోతారు. సైకిల్ మీద పోయేటోళ్ళేందంటే 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారంకోసారి, నెలకోసారి అద్దం ప్రక్రియ చేస్తా ఉంటారు. సైకిల్ పోయాక తర్వాత స్కూటర్ మీద ఎళ్ళేవాళ్ళుంటారు. టూ వీలర్ మీద ఎళ్ళేవాళ్ళుంటారు గదా! వాళ్ళు డైలీ వన్స్ చేస్తా ఉంటారు. డైలీ వన్స్ కూడా గాదు వాళ్ళు. 3 డేస్‌కోసారి అట్లా చేస్తూ ఉంటారు. సైకిల్ మీద పోయేటోళ్ళు నెలకోసారి, వారంకోసారి చేస్తా ఉంటారు. టూ వీలర్ మీద పోయేటోళ్ళు 3 డేస్‌కోసారో, 4 డేస్‌కోసారో చేస్తా ఉంటారు. అదే ఫోర్ వీలర్ మీద ఎళ్ళే వాళ్ళంతా 2 డేస్‌కోసారి కంపల్సరీ చేస్తారు మర్చిపోకుండా.
ఇంకా ఆ పైన అంటే ఏరోప్లేన్‌లో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కాస్త డైలీ ఒకసారి ఖచ్చితంగా చేస్తారు. 1-2 సార్లు ఖచ్చితంగా చేస్తారు. అయితే రాకెట్ స్పీడ్‌లో వెళ్ళే వాళ్ళంతా చూసేవాళ్ళని వాళ్ళేమనుకుంటారంటే, వీళ్ళకి ఇంకేం పని లేదురా బాబు అనుకుంటారు. మీ జీవితంలో కష్టాలున్నాయన్నది నిజమే అయితే, సమస్యలు ఉన్నాయననే నిజమే అయితే, మీకు పరిష్కారం పొందడానికి ఒక మార్గం ఉన్నప్పుడు ఎందుకు నిద్రపోతున్నారు మీరు? నాకీ సమస్యుంది, నాకీ సమస్యుందని అనుకోవడమే తప్పితే, దాని గురించి ఆలోచించి మీ ఎనర్జీని పోగొట్టుకుంటున్నారు. మీరు హయ్యర్ వైబ్రేషన్‌లో ఉండాలి అనంటే ఎప్పుడు ప్రతిరోజు అర్థం ప్రక్రియ చేయాలి. తప్పనిసరిగా 2 సార్లు చేయండి. 2 సార్లు చేయలేని వాళ్ళు ఒక్కసారి చేయండి. దాంతో పాటుగా ఆనందానికి సంబంధించిన పాటలుంటాయి. ఆ పాటలు వినండి. నేనిక్కడ చెప్పానని చెప్పి మీ జీవితంలో మీరంతా ఇప్పటిదిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని అనుకోవడానికి ఆస్కారం లేదు. కాకపోతే మీ పట్టుదల, మీ మీపై మీకు మీ జీవితంలో మీ సవాళ్ళను సవాలు చేసే మీ మీలోని తత్వం అంతే. సవాల్ని సవాలు చేసే తత్వం ఉన్నవాళ్ళు చేస్తారు. లేదు అది స్వారీ చేయని నా మీద అనుకున్న వాళ్ళు చేయనిస్తారు. అంతే. ఈ స్త్రీతత్వం, పురుషతత్వం ఎప్పుడైతే మన లోపల బ్యాలెన్స్ అవుతుందో, మనం స్త్రీలని, పురుషుల్ని సమానంగా చూస్తాం. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్నట్టుగా కాకుండా ప్రేమతత్వంతో ఉంటాం. అలాగే మనని ఇబ్బంది పెట్టే మనం గత జన్మలలో చేసిన ఆహ్, స్త్రీ పురుషుడిని ఇబ్బంది పెట్టి ఉంటది. పురుషుడు స్త్రీని ఇబ్బంది పెట్టుంటాడు. అవన్నీ కూడా వాటికి సంబంధించిన కర్మలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. బ్యాలెన్స్ అయిపోవడం, తొలగిపోవడం గూడా జరుగుతుంది. ఉన్న కర్మలన్నీ వీటి చుట్టే ఉన్నాయిగా మరి. కదా! మరి చేస్తే అది పోదు. అవి పోతాయి. మీకు అవసరమైనప్పుడల్లా సహాయం చేయడం కోసం మీ స్పిరిచ్యువల్ గైడ్స్‌తోని కనెక్ట్ అవ్వడం కోసం సంకల్పం జేసుకోవచ్చు. మీరు ఆధ్యాత్మికంగా వేగంగా ముందుకెళ్ళాలి. భౌతికంగా ఉన్నయన్నీ ఫటాఫట్ అయిపోవాలి తొందరగా అంటే పూర్ణాత్మతో. అస్సలింకా మీరే ఊహించినంత పైకెళ్ళాలి అనుకుంటే విశ్వంతో కనెక్షన్. ఇవి 4 ఈరోజు ఇక్కడ ఇచ్చే సంకల్పాలు. ఓకే. ఇప్పుడు మనం అందరం మొదట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థాంక్ యూ.